రైట్. దిలీప్, ఇంకా ఎవరైనా వస్తున్నారా? సంధ్య. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. గైస్, అందరికీ కూడా నా స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఇఫ్ ఎస్ ప్లీజ్ టైప్ 1 ఇన్ చాట్. నా స్క్రీన్ కనిపిస్తున్నట్టయితే. ఎస్ ఎస్ థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్ గైస్, సో లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. ఓకే, సో ఈరోజు సెషన్లో నేను we will create one web server. Okay, so how to create a web server? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విండోస్ సర్వర్ అనేది కానీ ఒక లైనక్స్ సర్వర్ ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దట్, ఆన్ టాప్ ఆఫ్ దిస్ we host our web app. Okay, so this is what we do for today. So this is demo 3 కదా, రైట్? ఆఫ్టర్ దిస్ ఎవరైతే ఇంకా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం పెండింగ్ ఉందో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను క్రియేట్ చేసుకోవడానికి, రైట్? సో లెట్స్ కంటిన్యూ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ AWS అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి లాగిన్ అవ్వాలి. సో ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ ఇన్ టు మై AWS అకౌంట్. సో ఎవరికైతే అకౌంట్ లేదో జస్ట్ అబ్జర్వ్ చేయండి ఏ విధంగా చేస్తున్నామని. వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ కూడా హెల్ప్ చేస్తాను. ఓకే, 1 by 1. ఇక్కడ మీకు సైన్ టు కన్సోల్ ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ and click on sign in using root user email. Just here we need to enter our details. Characters ZZD4MZ, I think. This password, MFA code. సో గైస్, వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ AWS ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు చాలా సర్వీసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. యూ కెన్ గో టు ఆల్ సర్వీసెస్ ఆల్సో, రైట్? సో ఇప్పుడు మనం యూస్ చేసే సర్వీస్ ఏంటి అంటే EC2. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు, ఎందుకు EC2 యూస్ చేస్తున్నాం మనం అంటే, ఇప్పుడు మనం ఒక సర్వర్ని క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సర్వర్ లైక్ లైనక్స్ సర్వర్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. వన్స్ ఈ సర్వర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దీనిలో మనం వెబ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో వెబ్ యాప్ అనేది హోస్ట్ చేయాలి. సో వెబ్ యాప్ హోస్ట్ చేయాలంటే మనకి వెబ్ సర్వర్ అనేది ఉండాలన్నమాట. ఏదైనా ఒక అప్లికేషన్ కనుక హోస్ట్ అవ్వాలి అంటే వెబ్ సర్వర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు విండోస్ కనుక తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ విండోస్, అక్కడ ఏ వెబ్ సర్వర్ ఉంటుంది ఎవరైనా చెప్పగలరా? విచ్ వెబ్ సర్వర్ విల్ బి యూజ్డ్ ఇన్ విండోస్ మీన్స్ IIS. Can anyone tell me the full form of IIS if anyone know? అదే విధంగా మీరు లైనక్స్ కనుక తీసుకుంటే దేర్ ఇస్, చెప్పండి. IAS or IIS? IIS is the shortcut. What is the full form for IIS? Apache, Tomcat, NGINX. These are all the web servers for the Linux. బట్ విండోస్ చూసుకుంటే మనకి ఓన్లీ 1 వెబ్ సర్వర్ ఉంటుంది. వాట్ ఈస్ దట్ వెబ్ సర్వర్? వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ IIS మీన్స్? ఎనీవన్? ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. రిమెంబర్, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు మీకు కంపల్సరీ. IIS అంటే మీరు ఎప్పుడైతే ఒక వెబ్ యాప్ తీసుకొచ్చి ఒక సర్వర్ మీద హోస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఇది తెలిసి ఉండాలి. ఓకేనా? వాట్ ఈస్ ది ఫర్ విండోస్ విచ్ వెబ్ సర్వర్ వి యూస్?
ఐఎస్ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, రైట్. సో ఇప్పుడు మనం లైనక్స్ కాబట్టి విల్ గో విత్ ది అపాచీ. ఓకే, సో విండోస్కి అయితే మనం అది ఇన్స్టాల్ చేద్దాం లేటర్ ఆన్ ఆఫ్టర్ ది మన కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం, రైట్. సో ఇప్పుడు మీరు వన్స్ EC2లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది గైస్, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఫస్ట్ మీ యొక్క సర్వర్కి మీకు ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట మీరు. ఓకే, సో ఇక నేను మై వెబ్ యాప్ అని చెప్పి ఇస్తున్నాను నేమ్. ఓకే, ఎందుకంటే వెబ్ అప్లికేషన్ నేను డిప్లాయ్ చేయాలనుకుంటాను కాబట్టి నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, నేమ్ మై వెబ్ యాప్ అని ఇస్తున్నాను. అండ్ కమ్ టు బిలో, ఇక్కడ AMI అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటే ఏంటి, వీ నీడ్ టు చూజ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఏం చేసాం, మనం నేమ్ ఇచ్చాం, మన సర్వర్కి ఒక నేమ్ అనేది ఇచ్చాం. తర్వాత ఏం చేస్తాం మనం, తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూస్ చేసుకోవాలి. దాన్ని AWS వాడు ఏమంటాడంటే ఏమని కాల్ చేస్తాడు, దే విల్ కాల్ ఇట్ యాజ్ AMI అమెజాన్ మిషన్ ఇమేజ్ అని చెప్పి కాల్ చేస్తారు. ఎందుకు అలా కాల్ చేస్తారు అంటే బికాస్ మనకి ఏదైతే వీడు ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూస్ చేసుకుంటామో అది వాడే ఇస్తున్నాడు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. రిమెంబర్, ప్రీ డిఫైన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్రీ డిఫైన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, రైట్. ప్రీ డిఫైన్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే నేను ఆల్రెడీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేస్తున్నాను అనుకోండి, దీంట్లో ఒక సమ్ యాప్స్ అనేవి ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి అంటే నా కంప్యూటర్లో. ఇప్పుడు మీరు నా కంప్యూటర్ స్క్రీన్ చూసారనుకోండి, దాంట్లో ఆల్రెడీ యాప్స్ అన్ని ఇన్స్టాల్ అయి ఉన్నాయి. ఇవే సేమ్ యాప్స్ వేరే దాంట్లోకి వర్క్ అవ్వాలి అంటే నేను ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేస్తున్నానో అదే సేమ్ క్లోన్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసి వేరే సిస్టంలో ఎక్కిస్తే అక్కడ కూడా సేమ్ అప్లికేషన్స్ ఉంటాయా ఉండవా, రైట్. సో అదే విధంగా మనకి ఇప్పుడు అమెజాన్ ఏదైతే ఉందో వీడు కూడా మనకి ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడండి. సో ఇక్కడ బ్రౌజ్ మోర్ ఏఎంఐస్ అంటే మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూడండి, మ్యాక్ ఓఎస్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది. రెడ్ హ్యాట్ అనేది లైనక్స్ రిలేటెడ్, ఉబుంటు లైనక్స్ రిలేటెడ్, ఇవన్నీ కూడా లైనక్స్ రిలేటెడ్ అనమాట రెడ్ హ్యాట్. అలాగే మీకు విండోస్ ఉంటుంది, ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో ఇక్కడ నుంచి మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ దట్ పర్పస్ నేనేం చేస్తున్నానంటే లైనక్స్ కాబట్టి నేను లైనక్స్ గురించి ఇక్కడ సర్చ్ చేస్తున్నాను. జస్ట్ లైనక్స్ అని చెప్పి ఎంటర్ చేసి ప్రెస్ ఎంటర్. లెట్స్ టేక్ ఎనీ అమెజాన్ లైనక్స్. ఇది ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది, ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ వన్. సెలెక్ట్ చేసుకుందాం ఇది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ఏం చేసామండి, ఆపరేటింగ్ సిస్టమ్ ని చూస్ చేసుకున్నాం. దిస్ ఇస్ ది స్టెప్ 2 అండి. స్టెప్ 1 వచ్చేసరికి వెబ్ యాప్. మీ యొక్క సర్వర్ కి ఒక నేమ్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ ఏం చేసాం, మనం మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ చూస్ చేసుకున్నాం. కమ్ డౌన్. అండ్ ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ కి కూడా ఒక యూనిక్ ఐడి అనేది వాడు జనరేట్ చేస్తాడు అనమాట. దాన్ని మనం AMI ఇదిగోండి AMI స్లాష్ అండ్ ఫాలోడ్ బై ది ఐడి అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లాగిన్ అవ్వాలి అంటే EC2-user అనమాట. ఆఫ్టర్ దిస్ మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్వర్డ్ ఎలా లాగిన్ అవ్వాలి అనేది మీకు చెప్తాను నేను. నెక్స్ట్ ఏముంది, థర్డ్ స్టెప్ ఇన్స్టెన్స్ టైప్. నెక్స్ట్ ఏంటండి, ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ లో మనం ఏం చేస్తామంటే మన యొక్క సర్వర్ కి ర్యామ్ ప్లస్ CPU అనేది మనం చూస్ చేసుకుంటాం. ర్యామ్ CPU అనేది చూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 CPU ఉంది, 1 GB మెమరీ ఉంది. మెమరీ ఈజ్ నథింగ్ బట్ ది ర్యామ్. మెమరీ ఈజ్ నథింగ్ బట్ ది ర్యామ్ అండి, రైట్. సో ఎంత ర్యామ్ ఇస్తున్నాడు వీడు ఫ్రీ టైర్ లో, 1 GB మెమరీ ఈజ్ గివింగ్ అండ్ 1 CPU ఈజ్ ఆల్సో గివింగ్. అండ్ నాకు ఇది కాదు సార్, నాకు పెద్ద అప్లికేషన్ ఉంది, నేను దానికి సంబంధించిన రిలేటెడ్ గా నాకు ఎంత ర్యామ్ కావాలి, ఇన్ని నంబర్ ఆఫ్ CPUs కావాలంటే ఇదిగోండి మీకు ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్న T3 ఫ్యామిలీ అనమాట. ఓకే, ఇది ఇక్కడ చూడండి ఇక ఎంత ఉంది మెమరీ, 4 GB 2 CPUs. ఇంకా మీరు కిందకి వెళ్తున్న కొద్దీ 32 GB 16 CPUs. నార్మల్ గా మన విండోస్ సిస్టమ్ తీసుకుంటే ఇన్ని నంబర్ ఆఫ్ CPUs ఉండవండి, ఓన్లీ 1 CPU ఉంటుంది మన ల్యాప్టాప్స్ లో. కానీ ఇవి సర్వర్స్ అవ్వడం వల్ల ఇన్ని నంబర్ ఆఫ్ CPUs ఇంత GB ఆఫ్ మెమరీ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ పెద్దవి, వాటిలో ఇవన్నీ కూడా వాటి
డిమాండ్ బట్టి ఇవి యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? రైట్ నా మన ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి నేను T2 మైక్రో తీసుకున్నాను. యూ ఆల్సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఇదే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సారీ ఇన్స్టాన్సెస్ టైప్ మనం ఎలా డిసైడ్ చేస్తామంటే మనకి ఇక్కడ మనం ఎలా డిసైడ్ చేయొచ్చు ఒక డెవలపర్ లెవెల్లో అంటే మనం ఏ ఇన్స్టాన్స్ అనేది ఎలా డిసైడ్ చేయొచ్చు ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టెన్స్ అనేది అదే ఇప్పుడు మీకు ఆ, అదే ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఆర్కిటెక్చర్ అనేది అంటే మీ అప్లికేషన్ యొక్క యూసేజ్ అన్నమాట. అంటే మీ అప్లికేషన్ ఎంత పెద్దది, హౌ మచ్ బిగ్ ఇట్ ఈస్. ఓకే, సో అది ఒక స్మాల్స్ కి అంటే ఎంతమంది ట్రాఫిక్ అది. ఆ, మీరు ఏదైతే ఒక కంపెనీ ఉందనుకోండి, ఇట్స్ స్టార్ట్అప్ అంటే దెన్ వీ నీడ్ టు టేక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్. లేదు మీది లార్జ్ స్కేల్ నెట్వర్క్ అన్నమాట, బాగా హెవీ లోడ్ అనేది, హెవీ డేటాని మీరు ప్రాసెసింగ్ చేస్తున్నారు అనుకోండి ఇన్ కేస్. సో లైక్ బిగ్ డేటా, హడూప్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనుకోండి, అప్పుడు వీ నీడ్ టు టేక్ బిగ్ ఇన్స్టెన్సెస్ అన్నమాట. అప్పుడు ర్యామ్ ఎక్కువ కావాలి, అదే విధంగా సిపియు కెపాసిటీ కూడా ఎక్కువ కావాలన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే డేటా మీద ఎక్కువ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఇన్ఫ్రా అనేది కూడా కొంచెం హై లెవెల్లోనే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ తీసుకుంటారో ఇది ఒకటి తీసుకుంటే సరిపోదు, బట్ దెర్ విల్ బి ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, చెప్పండి సార్. అదే అంటే ఇప్పుడు నా దగ్గర స్టాటిక్ పేజ్ ఉంది. స్టాటిక్ పేజ్కి ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు నా దగ్గర స్టాటిక్ 1000. పేజ్ కి యూ కెన్ గో విత్ ది S3. ఇదంతా అవసరం లేదు. అప్పుడు ఇక్కడ కూడా మీరు స్టాటిక్ పేజ్ హోస్ట్ చేసుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం విత్ దట్. ఓకే. కాస్ట్ పరంగా నో కాస్ట్ పరంగా ఇది అంటే ఇప్పుడు సపోజ్ మీరు క్రియేట్ చేశారు తర్వాత ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేశారు అనుకోండి, అది కాస్ట్ ఎలా మనం చూసుకోవచ్చు డిప్లాయ్ చేయగానే పర్ డే ఎంత అని చెక్ చేయొచ్చా ఇక్కడ లేదా? చెక్ చేయొచ్చు. కింది కాస్ట్ అండ్ బిల్లింగ్ మీకు అది చూపించేస్తుంది. AWS లో దేర్ ఈస్ ఏ ఆప్షన్ కాల్ కాస్ట్ అండ్ బిల్లింగ్ మేనేజ్మెంట్. అక్కడ అన్ని మీకు ఆప్షన్స్ ఉంటాయి. ద బడ్జెట్ అంటే అది ఎప్పుడు అది మీకు ఏంటంటే మీరు ఏది చేసినా సరే, సర్వర్స్ నెట్వర్కింగ్ కానీ ఏం చేసినా సరే, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ బై దమ్. అంటే మీ అకౌంట్ ఏదైతే ఉందో అది బిల్లింగ్ బౌండరీ అంటారు యాక్చువల్లీ. ఓకే, యువర్ అకౌంట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బిల్లింగ్ బౌండరీ. సో మీరు ఏ వర్క్ చేసినా సరే కంప్లీట్ గా అది రికార్డ్ ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు మీరు ఫ్రీ టైర్ లో ఉన్నారు కాబట్టి నేను ఎలాగైతే చేస్తున్నానో ప్లీజ్ డూ ఇట్ లైక్ దట్ ఓన్లీ. ఎందుకంటే మీకు బిల్ పడదు. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి, టర్మినేట్ చేసుకోండి ఫర్ ప్రాక్టీస్ పర్పస్. డోంట్ డూ ఎనీ అడిషనల్ థింగ్స్ అన్లెస్ అండ్ అంటిల్ మీకు తెలుసుంటే తప్ప. ఓకే, ఇది ఫ్రీయా EC2 అనేది? ఇప్పుడు నేను తీసుకుంది మీరు ఇక్కడ చూస్తుంటే ఇది ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అని చెప్పి రాస్తుంది కదా. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇలా ఉండాలి, మీకు కనిపించాలన్నమాట ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ AMI ఉంది. నేను తీసుకున్న AMI కూడా ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది అనమాట. సో లైక్ దిస్ నేను ఏదైతే క్లాస్ లో చూపిస్తానో అదే తీసుకోండి, డోంట్ టేక్ అదర్ థింగ్స్. ఓకేనా? ఒకవేళ కొన్నిసార్లు మీకు ఏంటంటే ఈ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ కనిపించదు, అలాంటి కేసులు కూడా కొన్నిసార్లు ఉంటాయి అనమాట. డోంట్ వరీ, బట్ నాకు తెలుసు కాబట్టి నేను ఎలాగైతే చూస్ చేసుకుంటాను. యూ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ చూస్ దట్ ఓన్లీ. ఓకేనా? నేను ఎలా వెళ్తున్నానో అలాగే వెళ్ళండి ఇనిషియల్లీ, అంటే కొన్ని డేస్ వరకు. వన్స్ మీకు అలవాటు అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఓకే, రైట్. ఓకేనా? ఎవరు మాట్లాడింది? రాకేష్ గారు ఓకేనా? ఓకే అండి, ఓకే. రైట్. సో గైస్, ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే నేమ్ తీసుకున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ వీ హ్యావ్ చూసెన్, అండ్ ఇన్స్టెన్స్ టైప్ లో ఏం చేసామండి మనం ర్యామ్ CPU చూస్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? కీ పేర్. ఓకే, సో ఇన్ కీ పేర్స్ వీ హ్యావ్ 2 types ఆఫ్ కీ పేర్స్ అండి. ఒకటి పబ్లిక్ కీ పేర్ అండ్ అనదర్ వన్ ఈస్ ప్రైవేట్ కీ పేర్. ఓకే, సో పబ్లిక్ కీ పేర్ అండ్ ప్రైవేట్ కీ పేర్. ఎప్పుడైతే నేను కీ పేర్ అనేది క్రియేట్ చేస్తానో నాకు టూ కీ పేర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఒకటి ఏంటి పబ్లిక్, ఇంకోటి ప్రైవేట్. ఇప్పుడు నేను ఒక చిన్న బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళి మీరు గోల్డ్ అనేది దాచుకున్నారు అనుకోండి బ్యాంక్ లాకర్ లో. ఓకే, సో అప్పుడు మీకు నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు మీ దగ్గర ఒక కీస్ ఉంటాయి కదా, right? With that keys, can you open your bank locker? Can anyone tell me?
రాకేష్ గారు చేయగలుగుతారా? ఏంటి అని చెప్పండి, సారీ క్వశ్చన్ ఏంటండి, ఇంకోసారి అడగండి. మీరు గోల్డ్ షాప్కి వెళ్ళారు, అదే సారీ బ్యాంక్కి వెళ్ళారు. ఉమ్, బ్యాంక్కి వెళ్ళి గోల్డ్ దాద్దాం అనుకున్నారు, ఓకేనా? ఉమ్, ఉమ్, సో ఇప్పుడు గోల్డ్ దాద్దాం అని వెళ్ళినప్పుడు మీకు అక్కడ మేనేజర్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ వాళ్ళు మీకు ఒక ఉమ్, కీస్ ఇస్తారు కదా మీ లాకర్ కి. అవును, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు ఆ కీస్ తోటే మీ లాకర్ ని మీరు ఓపెన్ చేసుకోగలరా లేదా? అవును, ఓపెన్ చేయగలుగుతాం. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్ ఆన్సర్? అంటే వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది, మన దగ్గర ఒక కీ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఓకే, మీ దగ్గర ఉన్న కీ పబ్లిక్ కీయా ప్రైవేట్ కీయా? నా దగ్గర ఉన్నది ప్రైవేట్ కీ. వాళ్ళ దగ్గర ఉన్నది? ప్రైవేట్ కీ ఉంటుంది అనుకుంటున్నా నాకంతా. ఓకే, చెప్పండి, పర్వాలేదు. ప్రైవేట్ అంటే నాకు తెలిసి 2 కీస్ ఉంటాయి అనుకుంటున్నా. వాళ్ళ దగ్గర ఒక కీ, మన దగ్గర ఒక కీ, రెండు ఓపెన్ అయితేనే లాక్ ఎస్, ఎనబుల్ ఎగ్జాక్ట్లీ, అవుతుంది. 2 keys పెడితేనే లాకర్ ఓపెన్ అవుద్ది. ఇన్ ద ఉమ్, సేమ్ వే హియర్ ఆల్సో, ఇన్ ఆర్డర్ టు లాగిన్ ఇన్ టు అవర్ సర్వర్, మన సర్వర్ లోకి మనం లాగిన్ అవ్వాలి అంటే మనకు కూడా 2 key pairs అనేవి కావాలి. ఒకటి పబ్లిక్ కీ, ఇంకోటి ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ ఇందాక రాకేష్ గారు చెప్పినట్టు అతని దగ్గర ఉన్నది ప్రైవేట్ కీ 100%. అండ్ మన ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ కీ పేర్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటారో దెన్ ఒక ప్రైవేట్ కీ అనేది మన లోకల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ అవుతుంది అనమాట ఇమీడియట్ గా. అండ్ పబ్లిక్ కీ అనేది జనరేట్ అవుతుంది, అది డైరెక్ట్ గా సర్వర్ లోకి వెళ్ళిపోతుందండి. వేర్ ఇట్ విల్ గో డైరెక్ట్లీ ఇన్ టు ది సర్వర్. సో యూజింగ్ అవర్ ప్రైవేట్ కీ, మన ప్రైవేట్ కీతోనే అది ఆథరైజింగ్ అనేది జరుగుతుంది అనమాట సర్వర్ లోకి లాగిన్ అవ్వాలంటే. సో ఐఎమ్ గివింగ్ ది నేమ్ నౌ. ఇక్కడ నేను వెబ్ యాప్ ఐఫన్ కీ అని చెప్పి ఒక నేమ్ ఇస్తున్నాను. అండ్ కమ్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. సో ఇఫ్ యూ సీ అబ్జర్వ్ హియర్, ఇది నాకు డౌన్లోడ్ అయింది ఒక కీ పేర్ అనేది. ఓకే, దిస్ ఈస్ ది ప్రైవేట్ కీ విచ్ వాస్ డౌన్లోడెడ్ నౌ. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అనేది ఆప్షన్ ఉంది కదండి, జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్ ఆప్షన్. ఇక్కడ నేను ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. వీటిలన్నిటి గురించి నేను చెప్తానండి లేటర్ ఆన్. అండ్ కిందకు వచ్చేస్తే ఫస్ట్ మనం ఒక నేమ్ ఇస్తున్నాను, నేను వెబ్ యాప్ సెక్ అని చెప్పిస్తున్నాను. అండ్ సేమ్ నేమ్ ఐఎమ్ గివింగ్ హియర్ ఆల్సో. ఇక్కడ నేను 2 ports ని ఎనేబుల్ చేయాలండి. ఒకటి, ఇప్పుడు మనం లైనక్స్ సర్వర్ ని డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి లైనక్స్ లోపలికి మీరు కనుక అంటే లైనక్స్ సర్వర్ లోకి మీరు లాగిన్ అవ్వాలంటే మీకు ఓపెన్ గా ఉండాల్సిన పోర్ట్ ఏంటి అంటే SSH అండి. SSH స్టాండ్స్ ఫర్ సెక్యూర్ షెల్. ఓకే, రిమెంబర్. అండ్ పోర్ట్ నంబర్ ఈస్ 22 అండి. SSH కి పోర్ట్ నంబర్ ఈస్ 22. ఓకే, అదే విధంగా నేను ఇంకో పోర్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక వెబ్ అప్లికేషన్ నేను డిప్లాయ్ చేస్తున్నాను కాబట్టి HTTP పోర్ట్ అనేది కూడా మీరు ఓపెన్ లో పెట్టుకోవాలండి. 80. ఓకే, పోర్ట్ నెంబర్ ఈస్ 80. అండ్ ఐ థింక్ యూ ఆల్ నో వాట్ ఈస్ HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, రైట్, ప్రోటోకాల్. అండ్ అదే విధంగా మీరు HTTPS కూడా యూజ్ చేయొచ్చు, దట్ ఈస్ 443. ఓకే, ద పోర్ట్ నెంబర్ ఈస్ 443. ఈ 3 ports కంపల్సరీ మీరు ఓపెన్ పెట్టుకోవాలి. ఎనీ వన్, ఇప్పుడు రైట్ నో ఇప్పుడు మీరు HTTP అని HTTPS అన్న ఈ రెండిట్లో ఏదో ఒకటి ఓపెన్ పెట్టుకోండి. HTTPS గురించి తర్వాత చెప్తాను నేను. దానికి మనం SSL సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో బట్ ఈ 2 ports అనేది కంపల్సరీ ఓపెన్ లో ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను లైనక్స్ మిషన్ ఎప్పుడైతే నేను చూస్ చేసుకున్నావు, బై డిఫాల్ట్ నేను ఇది సెలెక్ట్ చేయలేదండి. బై డిఫాల్ట్ అమెజాన్ ఏం చేసింది, ఆల్రెడీ ఈ పోర్ట్ ని ఓపెన్ చేసి పెట్టింది. మీరు ఇక్కడ చూస్తే ద ప్రోటోకాల్ ఈజ్ రిటర్న్ యాజ్ TCP, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి TCP అని చెప్పి రెండు ఉంటాయి. ఇక్కడ ప్రోటోకాల్ దేని అండర్లోకి వస్తుంది, SSH అనేది TCP అండర్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ పోర్ట్ ఏదైతే ఉందో మీరు నంబర్ చూస్తే ఇక్కడ 22 ఉంది. అండ్ సోర్స్ టైప్ షుడ్ బి ఎనీవేర్. అండ్ ఇక్కడ సోర్స్ వచ్చేసరికి 0.0.0.0/0 అంటే ఎనీవన్ కెన్ కనెక్ట్ అనమాట టు దిస్ మిషన్. ఓకే, సో వీఆర్ గివింగ్ పబ్లిక్ యాక్సెస్ అన్నట్టు. ఓకే, నేను ఇంకొక పోర్ట్ యాడ్ చేస్తున్నాను, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పోర్ట్ యాడ్ చేస్తానండి, HTTP ఎనీవేర్ పెడుతున్నాను ఇక్కడ. అండ్ పోర్ట్ నెంబర్ చూసుకుంటే నేను ఇప్పుడు చెప్పాను కదా 80 అని చెప్పి, రైట్, దట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఫర్ HTTP. ఈ 2 ports ఓపెన్ లో పెడితే చాలండి. ఓకేనా, సో నెక్స్ట్ కమ్ డౌన్. అండ్ ఫైనల్లీ ఇక్కడ మీకు కాన్ఫిగర్ స్టోరేజ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇది బై డిఫాల్ట్ నాకు సర్వర్ తో పాటు వస్తున్న స్టోరేజ్ అన్నమాట. దాన్నే మనం ఏమంటాం అంటే రూట్ వాల్యూమ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కస్టమర్స్ కెన్ గెట్ అప్ టు 30 GB ఆఫ్ EBS. అంటే వీడు ఏం చెప్తున్నాడు, ఫ్రీ టైర్ మనకు ఉంటే మీరు 30 GB వరకు యూజ్ చేసుకోవచ్చు డిస్క్ స్పేస్ ని.
సో నేను ఇక్కడ 20 అయినా తీసుకోవచ్చు, అంటే నాకు 30 వరకు ఉంది కాబట్టి. ఓకే, దిస్ విల్ బి ది రూట్ వాల్యూమ్. ఓకే, సో నెక్స్ట్ వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత GP1 GP1 GP2 GP3 ఉంటుందా? జనరల్ పర్పస్ రీడ్ అండ్ రైట్ స్పీడ్ పెరుగుతుంది సార్, అది ఐఆప్స్. చెప్తాను సార్, ఇది అది ఎంత మీకు స్టోరేజ్లో వస్తుంది, ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను నేను GP3 అంటే ఏంటి ఇన్ డీటెయిల్గా చెప్తాను అండి. జస్ట్ డెమో కదా అని చెప్పి నేను ఎక్కువ టచ్ చేయట్లేదు డెప్త్గా. ఓకే. ఓకే, సో ఇక్కడ వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గైస్, ఇక్కడ రైట్ సైడ్ మీకు వస్తే లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇప్పుడు మీకు ఇలా సక్సెస్ మెసేజ్ అని వస్తుంది. జస్ట్ కమ్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. రైట్ నౌ యూ కెన్ సీ ది స్టేటస్ హియర్, ద స్టేట్ ఇన్స్టెన్స్ స్టేట్ రన్నింగ్. ఇన్స్టెన్స్ అంటే ఏం లేదండి, వీడు సర్వర్ ని ఇన్స్టెన్స్ అని పిలుస్తాడు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సర్వర్ ని AWS వాడు ఏం పిలుస్తాడు, నేమ్ నేమ్ దేంతో పిలుస్తాడంటే ఇన్స్టెన్స్ అని చెప్పి కాల్ చేస్తాడు అనమాట. ఓకేనా, నా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి లాగిన్ అవ్వాలి. ఓకే, ఇన్ ఆర్డర్ టు కనెక్ట్ అండ్ లాగిన్ ఇన్ టు దిస్ సర్వర్, మీకు ఇండస్ట్రీలో బయట మీ కంపెనీస్, ప్రతి ఒక్క కంపెనీస్ లో ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే పుట్టి అని చెప్పి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారండి. ఆ పుట్టిని డౌన్లోడ్ చేసుకోండి మీ విండోస్ లోకి. ఓకే, లేదంటే ఇంకొక సాఫ్ట్వేర్ ఎక్కువగా యూజ్ చేసేది వాట్ ఈస్ దస్ మొబాక్స్టమ్. ఓకే, సో మొబాక్స్టమ్ కానీ పుట్టి కానీ ఈ రెండు కూడా మీరు దేని నుంచి అయినా సరే మీరు మీ సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చు. రైట్ నౌ ఐఎమ్ షోయింగ్ విత్ ది పుట్టి. ఓకే, సో ఇక్కడ ఇది పుట్టి అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో జస్ట్ డైరెక్ట్లీ గో హియర్ అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ పుట్టి అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఓకే, అండ్ మీరు ఇక్కడ డైరెక్ట్ గా కన్సోల్ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు అండి. బట్ రూట్ యాక్సెస్ నేను చెప్పాను కదా నిన్న కూడా, రూట్ యాక్సెస్ అనేది ఏ కంపెనీ కూడా మీకు ప్రొవైడ్ చేయదు. సో మీరు ఏంటంటే ఈ విధంగా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మీరు మీ యొక్క మిషన్ కి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో రైట్ నౌ ఇక్కడ మీకు ఏమని రాస్తుంది, MSI విండోస్ ఇన్స్టాలర్ అని రాస్తుంది కదా, చూస్ ది ఫస్ట్ ఆప్షన్. అండ్ పుట్టి ఏమవుతుందంటే ఇప్పుడు మీ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో లోకల్ మిషన్, దానిలోకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. Now click on open folder. So just right click on it and just click on open. Just click on next. Very simple and installation ఏం లేదు పెద్దగా, just next కొట్టడమే. అండ్ ఇప్పుడు మీరు పుట్టి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు 2 థింగ్స్ వస్తాయండి. ఒకటి మీకు టూ థింగ్స్ ఇన్స్టాల్ అవుతాయి. ఒకటి పుట్టి జన్ ఇన్స్టాల్ అవుతుంది అండ్ పుట్టి ఇన్స్టాల్ అవుతుంది. రైట్, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఏదైతే ఉందో పెమ్ ఫైల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పెమ్ని పీపీకేలోకి మార్చాలండి. సో ఎందుకంటే లైనక్స్ డైరెక్ట్ గా పెమ్ సపోర్ట్ చేయదు అనమాట. ఓకే, సో అందుకోసం ఈ పుట్టి జన్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. అదే విధంగా పుట్టి ఏం చేస్తుందంటే ఇప్పుడు పుట్టి ద్వారా యూస్ చేసుకొని మనం లాగిన్ అవుతాం జస్ట్. ఓకేనా, రైట్, ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ పుట్టి జన్తో ఏం చేస్తాం, మనం కీని చేంజ్ చేస్తాం అనమాట. ఉన్న ఏదైతే పెమ్ కీని పీపీకేలోకి చేంజ్ చేస్తాం. రిమెంబర్, వీఆర్ గోయింగ్ టు చేంజ్ ది కీ టు పెమ్ ఫైల్ టు పీపీకే ఫైల్. ఓకే, సో వన్స్ అది చేంజ్ అయిన తర్వాత దెన్ వి లాగిన్ విత్ ది పుట్టి. రైట్, సో ఇప్పుడు నేను పుట్టి సాఫ్ట్వేర్ వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ సమ్ పర్మిషన్. క్లిక్ ఆన్ ఎస్. సో జస్ట్ ఇక్కడ ఇది అన్చెక్ చేస్తున్నాను నేను, జస్ట్ నో క్లిక్ ఆన్ ఫినిష్. రైట్, దట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఇక్కడ అది స్టార్ట్ లోకి వెళ్ళి ఈ స్క్రీన్ పుట్టి, చిన్న సైజ్ లో కనపడుతుంది సార్. నా చిన్న సైజ్ లో కనిపిస్తుందా? ఆ, అందరికి ఇమేజ్ ఎలా అయింది కనిపిస్తుందా? స్క్రీన్. వన్ సెకండ్, అందరికి ఎలా కనిపిస్తుందండి? ఈ అవునండి, స్క్రీన్ సైజ్ 70% చిన్నదైంది. 70%కి వెళ్ళిపోయింది. అవునా? One second. ఒక కార్నర్ కి వెళ్ళిపోయింది స్క్రీన్. Let me stop this screen and share again. The screen share ఆఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు అలాగే ఉందా?
ఇప్పుడు బాగానే ఉంది సార్. ఓకే, రైట్ గైస్. సో ఎక్కడ ఉన్నాం మనం? రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలండి, కీని చేంజ్ చేయాలి. మన దగ్గర ఉన్న పెమ్ ఫైల్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని పీపీకేలకు మార్చాలన్నమాట. సో ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేసి అందరూ కూడా ఫస్ట్ పుట్టి జన్ అనేది ఓపెన్ చేయాలి. ఓకే, సో పుట్టి జన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లోడ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ లోడ్ అండ్ గో టు డౌన్లోడ్స్ అండి. ఇక్కడ 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 చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫైల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైతే పెమ్ డౌన్లోడ్ చేసుకున్నారో అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి సేవ్ యాజ్ ప్రైవేట్ కీ, నేను చెప్పాను కదా మన దగ్గర ఉండే కీ ఏముండాలి, ప్రైవేట్ కీ ఉండాలి. సర్వర్ లోపల ఉండే కీ పబ్లిక్ కీ అన్నమాట. ఇప్పుడు ఈ కీకి మళ్ళీ నేను ఒక నేమ్ అనేది ఇస్తున్నాను అనమాట, ప్రైవేట్ కీగా సేవ్ చేసుకొని. సో ఇక్కడ నేను ఏమని సేవ్ చేస్తున్నాను, కస్టమ్ కీ అని చెప్పి మీ ఇష్టం అండి, ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. అండ్ ఎక్కడ సేవ్ చేస్తున్నాను, ఇది సేమ్ డౌన్లోడ్స్ లొకేషన్ లో సేవ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు నేను ఆ డౌన్లోడ్స్ లొకేషన్ లోకి వెళ్ళి గనక చూస్తే మీకు అది చూడండి కస్టమ్ కీ కింద కనిపిస్తుంది. రైట్ క్లిక్ చేసి నేను ప్రాపర్టీస్ లోకి వెళ్ళాను అనుకోండి, ద ఫైల్ నేమ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫైల్ టైప్ నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు షో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీపీకే. ఇంతకుముందు ఫైల్ నేమ్ ఏముందండి, అది పెమ్ ఫైల్లో ఉంది. దాన్ని మనం దేని కింద కన్వర్ట్ చేసాం, పీపీకే కింద కన్వర్ట్ చేసాం అనమాట. ఓకేనా, రైట్. సో ఇది దేని ద్వారా చేసాం మనం, పుట్టి జన్ అనే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ తోటే మనం చేసాం. నెక్స్ట్ ఇప్పుడు పుట్టితో లాగిన్ అవ్వాలన్నమాట. రైట్, జస్ట్ ఇప్పుడు టైప్ చేయండి పుట్టి అని చెప్పి. సో ఇక్కడ మీకు పుట్టి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ అడుగుతుంది అనమాట. సో ఈ మనకి ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి, పబ్లిక్ ఐపీని. మీరు కిందకు వస్తే ఇక్కడ చూడండి పబ్లిక్ ఐపీ v4 అడ్రస్ అని చెప్పి రాస్తుంది. కాపీ దట్ పబ్లిక్ ఐపీ v4 అడ్రస్ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మీకు SSH అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఎక్స్పాండ్ ఆప్షన్. అండ్ ఇక్కడ మళ్ళీ దాని కింద మీకు ఆత్ స్టాండ్స్ ఫర్ అథెంటికేషన్ అండి. అగైన్ క్లిక్ ఆన్ దిస్. దీని కింద మీకు క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఈ క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి వస్తే మీ ప్రైవేట్ ఫైల్ ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. సెలెక్ట్ ది ప్రైవేట్ ఫైల్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. నౌ క్లిక్ ఆన్ ఓపెన్ అగైన్ క్లిక్ ఆన్ యాక్సెప్ట్. ఇదిగోండి, ఇప్పుడు మీకు సర్వర్ లోకి లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుందండి. ఇంతకుముందు మీకు యూజర్ నేమ్ అనేది నేను చూపించాను. సర్వర్ లో యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ మీరు పైన కనెక్ట్ అని చెప్పి క్లిక్ చేశారు అనుకోండి, మీకు కిందకు వస్తే మీకు ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీకు ఇక్కడ యూజర్ నేమ్ EC2-user అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇది బై డిఫాల్ట్ ఇదే ఉంటుందండి, ఇదేం చేంజ్ అవ్వదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్, ఎక్కడ ఆ లొకేషన్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. అండ్ వన్స్ ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఏమని టైప్ చేయాలండి, యూజర్ నేమ్ EC2-user. నౌ ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్ ఐ హ్యావ్ ఏబుల్ టు లాగిన్ అనమాట. రైట్. సో ఇప్పుడు నేను ఇది సర్వర్ లోకి లాగిన్ అయ్యాను. ఇప్పుడు నేను ఏంటంటే రైట్ క్లిక్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఫాంట్ సైజ్ అవన్నీ పెంచుదాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీకు చూస్తే చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ చేంజ్ సెట్టింగ్స్. అండ్ ఇక్కడ విండోస్ కింద ఏముందండి, అపియరెన్స్ అని చెప్పి ఉంది. అండ్ ఇక్కడ మీకు ఫాంట్ సెట్టింగ్స్ అని రాసి ఉంటుంది. క్లిక్ ఆన్ చేంజ్. ఐఎమ్ సెట్టింగ్ ఇట్ టు బోల్డ్ అండ్ ఇది 20లో పెడుతున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే అండ్ అప్లై. See, this is how we can increase the text size also, right? సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ రన్ చేస్తున్న కమాండ్ ఏంటంటే sudo apt update -y అని చెప్పి నేను కమాండ్ ఇస్తున్నాను. సో ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో, ప్యాకేజెస్ ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్స్ ఎలాగైతే మన విండోస్ లో ఉంటాయో అవి ఇప్పుడు అప్డేట్ అవ్వడం జరుగుతాయి అనమాట. ఓకే, sudo apt అప్డేట్, ఇక్కడ అప్డేట్ DNF ఇద్దాం. సో ఇప్పుడు ప్యాకేజెస్ అనేవి అప్డేట్ అవుతాయి. లెట్స్ వెయిట్ ఫర్ దట్. డన్, కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలండి, నేను చెప్పాను కదా ఇప్పుడు సర్వర్ అయితే మనం క్రియేట్ చేసాం, రైట్? సర్వర్ క్రియేట్ చేసాం, కానీ వెబ్ సర్వర్ అనేది నెక్స్ట్ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలన్నమాట. రైట్. సో లెట్స్ ఇన్స్టాల్ ది వెబ్ సర్వర్. దానికి కమాండ్ ఏంటి, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని మీరు లైనక్స్ లో ఇన్స్టాల్ చేయాలి అంటే కమాండ్ విల్ బి sudo dnf install httpd-y అన్నమాట. ఓకే. సో నేను లేటర్ ఆన్ మీకు ఇవన్నీ కూడా కమాండ్స్ ఇవన్నీ కూడా నేను టీచ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు చెప్తున్నాను ఏంటంటే,
అపాచే వెబ్ సర్వర్ ని నేను ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఓకే, జస్ట్ ప్రెస్ ఎంటర్. నౌ దిస్ ఇస్ గెటింగ్ ఇన్స్టాల్డ్ హియర్. అంటే అప్లికేషన్ సర్వర్ కూడా ఉంటుందా? ఏం సార్? ఇప్పుడు వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా, అప్లికేషన్ సర్వర్ కూడా ఉంటుందా? యా, అప్లికేషన్ సర్వర్ ఉంటుంది సార్. ఇది ఓకే. ఇది వెబ్ సర్వర్ అన్నమాట మనం ఇన్స్టాల్ చేస్తుంది. ఉమ్, మీరు సిఐసిడి పైప్ లైన్ చేసినప్పుడు అప్లికేషన్ సర్వర్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఉమ్. ఓకే, ఇప్పుడు ఈసీటీని లాంచ్ చేస్తున్నాం అంతేనా? జస్ట్ వీఆర్ లాంచ్ అయిపోయింది. EC2 అలా లాంచ్ అయిపోయింది. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం ఇప్పుడు ఏంటంటే వెబ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. అంటే మనం అప్లికేషన్ పనిచేయాలి కాబట్టి దీని మీద, అంటే ఈ సర్వర్ మీద మనం అప్లికేషన్ పెడతాం కాబట్టి ఉమ్, కంపల్సరీ మనకి వెబ్ సర్వర్ కావాలి. అదే ఏదైతే EC2 మీరు ఇప్పుడు లాంచ్ చేశారో దాని లోపల వెబ్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నారు అంతేనా? ఎస్, వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసాం. ఆ వెబ్ సర్వర్ పేరు ఏంటంటే అపాచే. అంటే సపోజ్ నేను ఇంకొక EC2 క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే. ఆ EC2కు ఇప్పుడు మీరు యూజర్ నేమ్ అనేది ఒకటే యూజర్ నేమ్ చూపించారు. సపోజ్ ఆ, నేను అనదర్ EC2 క్రియేట్ చేశాను, అది ఎలా ఆ, లాగిన్ కావచ్చు, డిఫరెన్స్ ఎలా? నేను నేను చెప్తాను కదా, అది మనకి నెక్స్ట్ క్లాస్ వస్తుంది. అది మీరు అడుగుతుంది ఏంటంటే మీ ఓన్ నేమ్ తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఐ విల్ షో యూ దట్. మీ ఓన్, ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ, యూజర్ నేమ్ ఏమి ఇచ్చాను, EC2-యూజర్ అని చెప్పి లాగిన్ అయ్యాను. కానీ ఉమ్, ఇది నా పేరా? కాదు. ఎవరిది? అమెజాన్ వాడు ఇచ్చాడు నాకు. ఉమ్, వాడిచ్చిన దాంతో నేను లాగిన్ అయ్యాను. అలా కాదు, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, నా పేరు కొడితే లాగిన్ అవ్వాలి, ఉమ్, నేను నా పాస్వర్డ్ టైప్ చేస్తే లాగిన్ అవ్వాలి. సో ఉమ్, అలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. వీ హ్యావ్ ఏ సపరేట్ టాపిక్ ఆన్ దట్. ఉమ్. EC2 యాడింగ్ యూజర్స్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. సో ఐ విల్ టెల్ యూ దట్. ఓకే. ఓకే ఫైన్. సార్ పెమ్ ఫైల్ అంటే ఏంటి సార్? పీపీకే ఫైల్ అంటే ఏంటి సార్? సో ఈ ఫైల్స్ అనేవి జస్ట్ ఫైల్స్ సార్. అవి అంటే పెమ్, పీపీకే, అదొక ప్రైవేట్ ఫైల్ కింద, పబ్లిక్ ఫైల్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట. లైక్ కీస్ అనుకోవచ్చు. మీరు ఇందాక నేను బ్యాంక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా మీకు. సో మీ దగ్గర ఆహా. ఉండేది ఒక ప్రైవేట్ కీ, వాళ్ళ దగ్గర ఉండేది పబ్లిక్ కీ. డాట్ పీపీకే అన్నారు కదా, అదే దానికి అబ్రివేషన్ ఏమన్నా ఉంటుందా? ఎస్, అది కీ ఎక్స్టెన్షన్ ప్రైవేట్ సార్. కీ అది అని. ఆహా. ఎక్స్టెన్షన్. అది ఇక్కడ చూడండి, మీకు టైప్ అని ఉంది కదా, Extension. ఆ ఆ, టైప్ ఆఫ్ ఫైల్ అన్నమాట. ఆ టైప్ ఆఫ్ ఫైల్ ని దానికి పీపీకే అంటారు అనమాట. టైప్ ఆఫ్ ఫైల్ ఓకే. ని పెమ్ అంటారు అనమాట ఇక్కడ. అది అంటే ఫైల్ నేమ్. మ్యాండేట్ ఇప్పుడు పెమ్ ఫైల్ ఈసీటీని అంటే పబ్లిక్ కీనా, పీపీకే అంటే ప్రైవేట్ కీనా? లేదు లేదు, అదేం కాదు. లేదా పబ్లిక్ అది కాదు. పెమ్ అనేది జనరల్ గా మనం విండోస్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి కదా సార్. విండోస్ ఆ, విండోస్ సర్వర్ లోకి లాగిన్ అవ్వడానికి డాట్ పెమ్ మ్మ్. యూస్ చేస్తారనమాట. ఇప్పుడు లైనక్స్ మనం మ్మ్. తీసుకున్నాం కాబట్టి దీనిలో లాగిన్ అవ్వాలంటే మనకి పీపీకే కావాలి, డాట్ పీపీకే. ఓకే ఓకే. అదే విండోస్ తీసుకుంటే డాట్ పెమ్ డాట్ పెమ్ ఉండాలి. డాట్ పేమ్ ఉండనా? ఓకే. డాట్ పెమ్ అంటే ఫైల్. ఈ మ్యాండేటరీయా ఇవి రెండు ఫైల్స్? మ్యాండేటరీ సార్. ఎందుకే చెప్పాను కదా, మనకి రూట్ యాక్సెస్ ఇవ్వరు కదా సార్ ఇక్కడ. మీరు డైరెక్ట్ గా ఇక్కడ కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ కనెక్ట్ కొడితే అది కన్సోల్ నుంచి లాగిన్ అయిపోద్ది. కానీ అలాగా మన కంపెనీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరు మనకి షేర్ చేయరు. కన్సోల్ యాక్సెస్ ఇవ్వరు అనమాట. మనం ఇదిగోండి, ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా పుట్టి, ఇవి యూస్ చేసుకొని మన మిషన్స్ కి మనం కనెక్ట్ అవుతాం అనమాట. ఫైల్ జిల్లా కూడా యూజ్ చేయొచ్చు కదా, ఫైల్ జిల్లా. యా, చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా ఇండస్ట్రీస్ లో యూస్ చేసే సాఫ్ట్వేర్ మీకు చెప్పాను అనమాట ఇప్పుడు, పుట్టి ఓకే అనేది. ఓకే. రైట్ సార్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసామండి, వెబ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసాం. అండ్ ఎప్పుడైతే మీరు వెబ్ సర్వర్ ని ఒక సర్వర్ మీద మీరు ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు మీకు ఒక పాత్ అనేది క్రియేట్ అవుతుందండి. దాని ఏంటంటే var/www.html అని చెప్పి ఇలా మీకు ఒక 3 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఈ ఫోల్డర్, ఇప్పుడు ఇక్కడ HTML ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో మన అప్లికేషన్ అనేది మనం పెట్టాలి. అప్పుడే మనకి మా పబ్లిక్ చూడగలుగుతారు అనమాట మన అప్లికేషన్ ని. ఓకే, సో ఇప్పుడు నేను అక్కడికి రీడైరెక్ట్ అవుతాను. cd/var/www. లెట్ మీ క్లియర్ ది స్క్రీన్ ఫస్ట్. క్లియర్ గా కనిపిస్తుంది. సిడి అంటే ఏంటంటే అండి, చేంజ్ డైరెక్టరీ. ఓకే, cd/var/www/html. ఓకే, దిస్ ఇస్ ది పాత్. ఇప్పుడు నేను ఎక్కడ పీడబ్ల్యూ ఉన్నానండి? ఒకసారి పీడబ్ల్యూ HTML. కొట్టారా? పీడబ్ల్యూడి. pwd మీన్స్ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. ఓకే, దిస్ ఇస్ ది HTML. యా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం సార్, ఏ లొకేషన్ లో ఉన్నాం? HTML HTML అనే డైరెక్టరీలో ఉన్నాం. డైరెక్టరీ ఇన్ ద సెన్స్ ఫోల్డర్. ఫోల్డర్. ఫోల్డర్ అండి. డైరెక్టరీ అంటే ఏంటండి,
ఫోల్డర్. ఓకే, ఇప్పుడు నేను ఎల్ఎస్, ఇప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ నేను చూడాలనుకుంటున్నాను. అంటే ఫైల్స్ ఉన్నాయా, ఫోల్డర్స్ ఉన్నాయా, ఏమున్నాయా అనేది నేను చూడాలనుకుంటున్నాను. LS minus సో LTR ఎల్ఎస్ అని చెప్పి టైప్ చేస్తాను. ఏమైనా ఉందా అండి ఇక్కడ? ఏం లేదు. ఏం లేదు. నథింగ్. సరే, LS ఇప్పుడు minus నేను LTR ఎల్ఎస్ మైనస్ LTR what is LTR LTR? LT means LS hyphen L means long Listing. listing. T means timestamp. R Timestamp. means what is R? and means full details it will give nothing. అది R అంటే రికర్సివ్ అని అర్థం. ఓకే Okay. ఓకే, ఎల్ఎస్ ఐఫన్ ఎల్ సరిపోద్ది లాంగ్ లిస్టింగ్. దానికి ఇప్పుడు నార్మల్ గా మీరు ఎల్ఎస్ అని టైప్ చేశారు అనుకోండి, ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ చూపిస్తుంది. ఎల్ఎస్ ఐఫన్ ఎల్ కనుక మీరు ఇచ్చినట్టయితే ఆ ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశారో, ఆ ఫైల్ సైజ్ ఎంత, దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, బట్ ఎనీవేస్ నేను చెప్తాను సార్ కమాండ్స్ అవన్నీ నేను మీకు చెప్తాను. ఎక్స్పోర్ట్ స్టార్ట్ వెంటనే మీకు అవన్నీ కూడా ఫ్రమ్ స్టార్ట్ నేను వస్తానండి. డోంట్ వరీ అబౌట్ దీస్ లైనక్స్ కమాండ్స్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అండి, ఒక అప్లికేషన్ అనేది పెట్టాలనుకుంటున్నాం. సో నేను ఇక్కడ ఎకో అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. వాట్ ఈస్ ద కమాండ్ దట్ ఐఎమ్ గివింగ్ హియర్? ఎకో. ఎకో అంటే ఏంటంటే మీకు పైథాన్ లో హెలో వరల్డ్ లెక్క ప్రింట్ స్టేట్మెంట్ మీరు వాడతారు కదండి పైథాన్ లో. సో ఇన్ దట్ వే ఇట్ విల్ వర్క్. ఎకో హియర్, ఎకో వెల్కమ్ టు AWS ట్రైనింగ్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకే, డబల్ కోట్స్ లో. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రీడైరెక్ట్ దిస్ ఎంటైర్ థింగ్, దిస్ వెల్కమ్ టు AWS ట్రైనింగ్ అనే ఫైల్ నేను ఎక్కడ సేవ్ చేస్తున్నాను? index.html లో సేవ్ చేస్తున్నాను. ఓకే, ది index.html కూడా ఒక స్టోరీ ఉంటుంది, తర్వాత చెప్తాను మీకు. రైట్, సో ఎక్కడ సేవ్ అవుతుందండి ఇప్పుడు? ఇది ఏ ఫైల్లో సేవ్ అవుతుంది? అవుట్పుట్ అనేది index.html లో సేవ్ అవుతుంది. రిమెంబర్, నౌ ప్రెస్ ఎంటర్. ఏమంటున్నాడండి? ఎందుకు అంటున్నాడు పర్మిషన్ డినైడ్? ఎవరైనా చెప్పండి. వాట్ మైట్ బి ద రీజన్ ఎందుకు పర్మిషన్ డినైడ్ అంటున్నాడు? ఫైల్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్. ఎవరైనా చెప్పండి నాకు, రీజన్ ఏంటి? పర్మిషన్ డినైడ్ అని వచ్చింది, దానికి రీజన్ ఏమై ఉంటుంది? Access might be unable to store this file in that path. సార్ లైనక్స్ లో మనకి యూజర్స్ ఉంటారండి. ఓకే, లైనక్స్ లో యూజర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు డాలర్ సింబల్ చూస్తున్నారు కదా, ఈ డాలర్ సింబల్ ఉంది అంటే నేను నాన్ రూట్ యూజర్ కింద వస్తాను అనమాట. ఐఎమ్ నాట్ ఏ రూట్ యూజర్. సో రూట్ ప్రివిలేజ్ తీసుకోవాలంటే యూ కెన్ యూజ్ సుడో. ఓకే, యూ కెన్ యూజ్ సుడో. సుడో స్టాండ్స్ ఫర్ సూపర్ యూజర్ డూ అండి. సుడో స్టాండ్స్ ఫర్ వాట్? సూపర్ యూజర్ డూ. ఓకే, నేను ఇప్పుడు సుడో స్పేస్ ఎకో అని చెప్పి ఆ పర్టికులర్ థింగ్ ని నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిల్ ఇంకా పర్మిషన్ డినైడ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. నేను ఇక్కడ ఎగ్జిట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ కనెక్ట్ అగైన్. సో మనకి పుట్టి, లెట్స్ గో టు పుట్టి అండ్ సేమ్ పబ్లిక్ ఐపి. మనం నాన్ రూట్ యూజర్ నుంచి ట్రై చేస్తున్నాం కదా లాగిన్ అవ్వడానికి, అందువల్ల అది తీసుకోలేదు. నౌ ఇట్ విల్ టేక్స్. సో స్విచ్ అవ్వలేదు మనం రూట్ యూజర్లోకి. ఇప్పుడు స్విచ్ అవుదాం. EC2 -user ఈజ్ ది యూజర్ నేమ్. ఇప్పుడు నేను సుడో స్పేస్ su స్పేస్ ఐఫన్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ హ్యాష్ సింబల్ అనేది మారింది. డాలర్ సింబల్ నుంచి హ్యాష్ సింబల్ చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఎవరండి? ఐఎమ్ ది రూట్ యూజర్ అనమాట. అంటే ఇప్పుడు నాకు ఆ పర్టికులర్ ఫైల్లో నేను కంటెంట్ పెట్టుకోవడానికి నాకు పర్మిషన్ ఉంది. సో చేంజ్ సెట్టింగ్స్, లెట్ మీ ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్. ఇంతకుముందు డాలర్ సింబల్ అది రిజెక్ట్ చేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ నేను అదే లొకేషన్లోకి వెళ్తున్నాను. cd/www/html. ఇప్పుడు LS అని చెప్పి టైప్ చేస్తే ఏముందా? ఏమి లేదు. నౌ ఐ విల్ టైప్ హియర్ ఎకో వెల్కమ్ టు AWS ట్రైనింగ్. అండ్ ఇక్కడ నేను రీడైరెక్షన్ ఇస్తున్నాను. అండ్ ఐఎమ్ సేవింగ్ దిస్ యాజ్ index.html ఫైల్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను LS అని టైప్ చేస్తే నాకు కనిపిస్తుందా కనిపించదా ఆ ఫైల్? కనిపిస్తుంది. ఎస్, యూ కెన్ సీ హియర్ index.html ఈస్ దేర్. ఇప్పుడు ఏదైతే సర్వర్ ఐపీ ఉందో ఇది నేను మీకు వాట్సాప్ లో పెడుతున్నాను. యూ కెన్ ఆల్ సీ హియర్. అండ్ ఈ పర్టికులర్ ఐపీ ఏదైతే ఉందో ఇది మీ బ్రౌజర్ లో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, మీకు వెబ్ యాప్ అనేది కనిపిస్తుంది. నేను ఏదైతే మెసేజ్ పెట్టానో ఆ మెసేజ్ అనేది మీ అందరికీ కూడా కనిపిస్తుంది.
So I'm going to open the new window here and I'm going to paste this IP. Now see whether it is visible or not. యా ఇప్పుడు వన్స్ index.html పెట్టిన తర్వాత నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే సర్వీస్ httpd ఆన్ అండ్ సర్వీస్ okay, let me clear this screen. Service httpd status active inactive dead. Okay, let me cancel this. Service వెబ్ సర్వర్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఒక కమాండ్ ఉంటుంది. Let me search for this. httpd start command linux. ఇది రెండు కమాండ్స్ ఇస్తే గానీ అది స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ఇది కమాండ్ sudo system ctl start httpd start apache 2 ఇలా కమాండ్ ఇవ్వాలి bro. Right. Let me try this one. Done. Next ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. Let me do refresh and check. Okay, let me check the commands. So commands check చేద్దాం. Yes, service httpd start and the command is service httpd start. And after that next command ఏంటి అంటే chk config check configuration httpd on. That's it. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు నాకు తెలిసి అప్లికేషన్ కనిపించాలి. మీరు ఒకసారి మీ వైపు నుంచి ట్రై చేయండి. ఇది క్యాషీ కాబట్టి క్యాషీ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చూపించకపోవచ్చు. నేను వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను ఫర్ దిస్ పర్పస్. Can you share in chat, Zoom chat? ఒకసారి షేర్ చేస్తాను. ఇది కొంచెం చూడండి, నాకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ. వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్. నేను అక్కడ ఏదైతే మెన్షన్ చేస్తానో అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను. అదే ఐపీ. వాట్ ఈస్ ది ఐపీ దట్? కాపీ దిస్ వన్. జూమ్ లో పెడుతున్నాను చూడండి. చూడండి మీకు షేర్ చేశాను నేను. దాంట్లో ఉంది ఐపీ. ఆ ఐపీని యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి అందరూ కూడా. మీకు కూడా సేమ్ రిజల్ట్ కనిపిస్తుందా లేదా నాకు చెప్పండి. వస్తుందండి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ హోస్ట్ అవర్ అప్లికేషన్. బట్ నౌ టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు నేను ఫైల్స్ ఏవైతే ఇప్పుడు డెవలపర్ ఉన్నారండి. డెవలపర్ ఒక అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ రాశాడు అనుకుందాం. ఓకే, ఒక అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ అంటే ఒక అప్లికేషన్ కి సంబంధించిన కోడ్ రాయడం అంటే ఎన్ని ఫైల్స్ ఉంటాయండి? దేర్ విల్ బి HTML ఫైల్స్, CSS ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్స్, దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఫైల్స్ కదా, రైట్? సో ఇవన్నీ ఫైల్స్ నేను ఈ పర్టికులర్ HTML లో పెట్టానా పెట్టలేదా? ఇప్పుడు అవన్నీ పెట్టానా నేను HTML లో? ప్రజెంట్ మీరైతే ఒక HTML
index.html మాత్రం పెట్టారు. డైరెక్ట్ గా నేను అక్కడ ఒక మెసేజ్ చూపించడానికి మీకు నేను అక్కడ జస్ట్ ఒక మెసేజ్ పాస్ చేశాను, రైట్? ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ తీసుకుంటా. లెట్స్ గో హియర్ అండ్ ఇక్కడ నేను HTML CSS టెంప్లెట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి లెట్స్ టేక్ ఎనీ వెబ్సైట్, ఏదో ఒక వెబ్సైట్ ని చూస్ చేసుకుందాం. లెట్స్ గో హియర్ దిస్ వన్. సో దీనికి సంబంధించిన ఫైల్స్ ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఇన్ అవర్ సిస్టమ్. లెట్ మీ డౌన్లోడ్. క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఆప్షన్, క్లిక్ ఆన్ స్టార్ట్ డౌన్లోడ్, ఓపెన్ ఫోల్డర్. సో ఇదిగోండి ఫోల్డర్ లో నాకు డౌన్లోడ్ అయ్యి ఇదిగోండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలను కదా. గో టు విండర్ అండ్ క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్ టు దట్ ఫైల్ నేమ్. ఇప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ పని చేయాలి అంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఫైల్సే, రైట్? సో ఇక్కడ నేను index.html మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ చూడగలరు. ఇది నా లోకల్ సిస్టంలో చూస్తున్నారు మీరు ఇప్పుడు. ఓకే, ఇలా కాదు. ఇప్పుడు నా ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మీకు షేర్ చేశానో ఆ ఐపీ అడ్రస్ మీరు ఎంటర్ చేయగానే ఈ పర్టికులర్ అప్లికేషన్ మీరు చూడగలగాలి. కెన్ దట్ పాసిబుల్? పాసిబుల్ అవుతుందా అవుదా? ఇఫ్ పాసిబుల్, హౌ కెన్ ఐ ట్రాన్స్ఫర్ ది ఫైల్స్ ఇంటూ దిస్ particular location called HTML? That is my question. క్లియర్ అర్థమైంది అందరికి నేను ఏం చెప్తున్నాను అనేది? ఒక అప్లికేషన్ ని, రియల్ టైమ్ అప్లికేషన్ ని ఒక సర్వర్ మీద హోస్ట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ఫైల్స్ ని మీరు ఏ విధంగా ఈ లొకేషన్ కి మూవ్ చేస్తారు? దట్ ఈస్ ద రియల్ టాస్క్. ఓకే, right? So that thing I will teach you, right? So in the coming sessions, don't worry about that. So guys, and ఇప్పుడు నాకు ఎవరైతే అకౌంట్స్ క్రియేట్ చేసుకోలేదో లెట్ మీ నో అండ్ ఐ విల్ బి హెల్పింగ్ దెమ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ది అకౌంట్. అండ్ ఫ్రమ్ ది నెక్స్ట్ మండే అవర్ బ్యాచెస్ ఆర్ గెటింగ్ స్టార్టెడ్, రైట్? సో మా టీం ఒకసారి మీకు కాల్ చేస్తుంది. సో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఫార్మాలిటీస్ ప్లీజ్ ఒకసారి ఈ లోపలే క్లోజ్ చేసుకోండి అన్ని కూడా, రైట్? ఎనీ డౌట్స్ ఎనీ వన్ గైస్ ఇన్ దిస్ సెషన్? ప్రణవ్, దిలీప్, రాజేష్ గారు. సార్ ఇది ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మామూలు ఫోన్ పే ద్వారా అయిపోతున్నాము. అయిపోద్ది ఈజీగా, సింపుల్ గా అయిపోద్ది. నేను ఆల్రెడీ దిలీప్ కి చూపించాను ఎలా క్రియేట్ చేసుకోవాలో. నువ్వు క్రియేట్ చేసుకున్నావా అవును సార్. చేయలేదా? సార్ అసలు మీకు మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేశారు, అప్పుడు నేను కాలేజ్లో ఉన్నాను. అచ్చా ఓకే. మీ ఫ్రెండ్స్ చాలా మంది కూడా కాలేజీలో ఉంటున్నారు. అప్పుడు అందుకే ఫోన్ ఎత్తలేదు సార్, దానివల్ల నేను. అదే మీకు అయిందా అవ్వలేదా ఇప్పుడు క్రియేషన్ ఏది అకౌంట్? సార్ అవ్వలేదు సార్. ఓకే, నీ స్క్రీన్ షేర్ చేస్తావా? సార్ అంటే ఒక నిమిషం సార్. సిస్టమ్ ముందు ఉంటే చెయ్యు, లేదు అంటే నేను తర్వాత పర్సనల్ గా కనెక్ట్ అయ్యి చేస్తాను. హలో సార్ అంటే రాజేష్ గారు, సిస్టమ్ అవైలబుల్ లేదు సార్, అందువల్ల. రాజేష్ గారు మీ సిస్టమ్ అవైలబుల్ గా లేదా? ఉందండి. రైట్, అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు సార్ AWS ది? లేదు సార్, చేస్తాను. అకౌంట్ క్రియేట్ అంటే చేసుకోండి, కంపల్సరీ అకౌంట్ ఉండాలి, లేదంటే ప్రాక్టీస్ చేయలేము. ఓకే, ఐ హావ్ సమ్ డౌట్స్ సార్. చెప్పండి సార్. ప్రజెంట్ మనము డెవాప్స్ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఏంటంటే AWS సార్, ఇది డివాప్స్ కాదు. AWS విత్ ఓకే డివాప్స్ ఓకే అనేది అంటే ఇది కంటిన్యూ అవుతుంది అనమాట. డెవాప్స్ ఇది కూడా 3.5 month. నేర్చుకున్నట్టు. ఎస్ ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ సార్. ఇది 3 months, 3.5 month రన్ అవుద్ది ప్రోగ్రామ్. ఓకే, AWS ఫస్ట్ స్టార్ట్ అయ్యి AWS స్టార్ట్ అయ్యింది. AWS తో పాటు కంటిన్యూగా ఇక డివాప్స్ కి వెళ్తారు అన్నమాట. AWS విత్ డివాప్స్ సార్ ఈ కోర్స్ నేమ్ వచ్చేసరికి. ఓకే సార్, కానీ ఇప్పుడు మళ్ళీ డౌస్ ఎకోప్స్ ఏదో అప్గ్రేడ్ అవుతున్నారు. చెప్పండి సార్. అప్గ్రేడ్ అవుతున్నారు కదా సార్, మళ్ళీ Devs ML Ecops. అది సెక్యూరిటీ సార్. డెవ్స్ ఎకాప్స్ అనేది సెక్యూరిటీ సైడ్ వెళ్తుంది అన్నమాట కంప్లీట్ గా. మళ్ళీ అది కూడా అంటే ఇప్పుడు మనము డెవాప్స్ ఒక్కటే నేర్చుకుంటే మళ్ళీ
అప్డేట్ అవుతా ఉండాలి కదా సార్. లేదు సార్, మీకు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అండ్ డివాప్స్ ఎప్పుడైతే మీరు తీసుకుంటారో దట్ ఈస్ సఫిషియంట్ అండి. అంటే రైట్ నో ఏవైతే టూల్స్ ఇప్పుడు నేను మీకు టీచ్ చేస్తాను డివాప్స్ లో, దోస్ ఆర్ ఉమ్, సఫిషియంట్ అనమాట. అంతకుమించి మీరు ఇంకే అవసరం లేదు. అండ్ మీరు సెక్యూరిటీ సైడ్ వెళ్దాము అనుకుంటే అప్పుడు DevSecOps కి వెళ్ళాలి. ఓకే. అండ్ అంటే ఇంకోటి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాకు డెవాప్స్ వాళ్ళు వద్దు, మళ్ళీ డెవసెకాప్స్ వాళ్ళు కావాలి అని అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ మేము అప్డేట్ అవ్వాలి కదా. లే అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఉమ్, మీ యొక్క జాబ్ రెజ్యూమే ఏదైతే ఉందో ఆ రెజ్యూమే ఉమ్, మీరు ఎవరికి సెండ్ చేస్తారు? మీరు దేని మీద అయితే ట్రైన్ చేస్తారో వాళ్ళకి సెండ్ చేస్తారు. ఇప్పుడు సెక్యూరిటీ సైడ్ ఉమ్, మీ రెజ్యూమే వెళ్ళింది అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు ఏం అడుగుతారు? DevSecOps ఉమ్, ఉందా మీకు అని అడుగుతారు, రైట్? ఉమ్. సో మీరు సెక్యూరిటీ సైడ్ వెళ్దాం అనుకుంటే అప్పుడు అది చెయ్యాలి. సెక్యూరిటీ సైడ్ కాదనుకుంటే దీస్ ఆర్ సఫిషియంట్ అన్నమాట. అండ్ ఓకే. మనకి అంటే మనం కూడా ఇప్పుడు సెక్యూరిటీ అనేది దీంట్లో కవర్ ఉమ్. ఉహు, దీంట్లో మాడ్యూల్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఎంఎల్ ఓప్స్ అని, ఏఐ ఓప్స్ అని, ఓపిఎస్ అని. అవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ సార్ AWS లో ఉన్నది. సర్టిఫికేషన్స్. డిఫరెంట్ సర్టిఫికేషన్స్. ఇప్పుడు అంతా మళ్ళీ ఇప్పుడు మీరు ఏఐ DevSecOps మీద. అన్నారు కదా, ఉమ్. అది కూడా నేను వన్ ఆఫ్ ది అంటుంది అలాగా సార్. సర్టిఫికేషన్. ఇప్పుడు అంతా ఏఐ, భూమంతా ఏఐ మీద వస్తుంది కదా. అవును. ఫ్యూచర్ లో మళ్ళీ మేము ఏఓపిఎస్ అని, ఎంఎల్ఓపిఎస్ అని ఇవి నేర్చుకోవాలా, లేకపోతే దీని మీదనే మాకు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని. ఇది అయితే మీకు ఎప్పటికీ ఇది ఇది AI వచ్చిందని చెప్పి ఇవి వెళ్ళిపోవడం అనేది జరగదు సార్. ఈ టూల్స్ అన్ని కూడా కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఇవి ఇండస్ట్రీ స్టాండర్డ్ టూల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేవి. అండ్ ఇప్పుడు AIML అంటున్నారు కదా మీరు, AIML ఉమ్. దేంట్లో అంటున్నారు? నేను అంటుంది మీకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు డెవాప్స్ అనేది ఒకటి ఉంది సార్. ఉమ్. ఇప్పుడు డెవాప్స్ అనేది ఓన్లీ డెవలపర్స్ అండ్ ఆపరేషన్స్ మీద జరుగుతుంది కదా, ఈ డెవాప్స్ అనేది. రావట్లేదు ఇది. డివాప్స్, అర్థమైందా సార్? డెవలపర్స్ అండ్ డెవలప్ ఎస్ ఆపరేషన్స్ డెవలపర్స్ ఉన్నట్టే. ఆపరేషన్స్ కి అవును, ఈ కలిపే కదా డెవాప్స్ అనేది. అవును, ఎస్ కరెక్ట్. అంతే కదా, చెప్పండి సార్. డెవలపర్స్ అండ్ అంతే ఆపరేషన్స్. అంతే అవును, కరెక్టే సార్, చెప్పండి. ఇప్పుడు మాకు డెవలపర్స్ ఆపరేషన్స్ కొన్ని ఆ, అంటే ముందు ముందు తగ్గిపోయినాయి అనుకో, మేము మళ్ళీ స్విచ్ అవ్వాలా డెవసెకాప్స్ కి, లేకపోతే ఎంఎల్ఓపిఎస్ కి, ఏఓపిఎస్ కి, అవి మళ్ళీ మేము స్విచ్ అవ్వాలా, ఆ, లేకపోతే ఇదే సో ఉంటుందా కంటిన్యూగా? లేదు, ఇదే ఉంటుందని ఇప్పుడు మీకు ఎలాగంటే సార్, ఇది ఈ పర్టికులర్ ఫీల్డ్ నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను. ఇప్పుడు మీరు ఆ, ఏదైతే AWS డివాప్స్ నేర్చుకుంటున్నారో దిస్ ఇస్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఆ, అనమాట. 20 years వరకు ఇక్కడ నుంచి ఇదేమి ఆ, మీకు జాబ్స్ పోవడం అంటే ఏమి ఉండదు. మ్హూ, ఓకే. సో కంపల్సరీ దిస్ విల్ బి స్టేబుల్ గానే ఉంటుంది. ఆ ఆ భయం మీరు పెట్టుకోవాల్సిన పని లేదన్నమాట. అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే అంటే డెవలపర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఈ AI అన్నారు కదా మీరు. AI అంటే మ్, ఇన్ ద సెన్స్ వాళ్ళకి AI నేర్చుకోవాలి అంటే ప్రోగ్రామింగ్ ఫస్ట్ తెలియాలనుకుంటా. ఇప్పుడు పైథాన్ కానీ, మ్హూ, జావా కానీ, ఫుల్ స్టాక్ కానీ ఇవన్నీ కూడా మ్, నేర్చుకొని తర్వాత డీప్ లెర్నింగ్ అని, మిషన్ లెర్నింగ్ మ్, అని, ఆ తర్వాత ఇలాగ మ్, అటువైపు వెళ్తారనమాట, రైట్? సో అదంతా కూడా టైం మ్హూ, టేకింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మ్హూ, ఎవరైతే ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్తారో వాళ్ళకి ఎక్కువ నష్టం అనమాట ఈ AI వల్ల. AI ఇప్పుడు వచ్చిందంటే అదే ఆటోమేటెడ్ సిస్టమ్స్ వచ్చేసాయి కాబట్టి ప్రోగ్రామింగ్ అంతా కూడా అదే రాస్తుంది. కానీ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సర్వర్ మ్, మేనేజ్మెంట్ AI చేయలేదు, మ్హూ, ఓకేనా? అండ్ నెట్వర్కింగ్ మ్, మేనేజ్మెంట్ AI చేయలేదు. మ్, దానికి కంపల్సరీ హ్యూమన్ ఉండాలన్నమాట. హ్యూమన్ లేకుండా ఏం చేయలేదు అనమాట అక్కడ. ఇప్పుడు ఏం లేదండి, సెక్యూరిటీ గురించి చెప్పారు కదా మీరు. ఇప్పుడు మనకు కూడా సెక్యూరిటీ టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఈ మ్, సెక్యూరిటీ మ్. చేయగలదా? చేయలేదు. చేయలేదు. కంపల్సరీ హ్యూమన్ మానిటర్ చేస్తూ ఉండాలి. ఈవెన్ అది AI అయినా సరే ఆ ఏఐని మానిటర్ చేయడానికైనా ఒక హ్యూమన్ ఉండాలి కదా సార్. మ్. సో ఆబ్వియస్లీ మీది ఎవర్ గ్రీన్ ఫీల్డే, మీరు దాంట్లో భయపడొద్దు. రైట్. నేను భయపడటం అంటే అలాగా సార్. ఇప్పుడు మనము ఏ
ఐటీ ఫీల్డ్ లో ఏంటంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి అని అంటారు కదా. ఆబ్వియస్లీ అవ్వాలి సార్, అప్గ్రేడ్ అయితే అవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు ఏదైనా టెక్నాలజీ వచ్చింది అనుకోండి, కంపల్సరీ ఆ, దానికి మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఆ, ఐటీ ఫీల్డ్స్ అది గురించి ఆ మీకు తెలిసిందే కదా. దాని గురించి అడుగుతున్నాను సార్. ఇప్పుడు డెవాప్స్ ఒక్కటే నేర్చుకుంటే ఫ్యూచర్ లో మేము మళ్ళీ డెవాప్స్ నుంచి మళ్ళీ ఎంఎల్ ఓపిఎస్ అని ఆ, వీటికి అది అప్గ్రేడ్ కూడా అవ్వాలా చెప్తాను లేదా? చూడండి సార్. ఇప్పుడు ఆ, మనం ఇక్కడ 8 టూల్స్ చెప్తాం అనుకోండి DevOps లో. ఈ 8 టూల్స్ ఆ, మీద మీరు వర్క్ చేయరు కదా కంపెనీలో. ఏదో ఒక ఉమ్, టూల్ మీద మీరు పని చేస్తారు, రైట్? ఉహుం, సో ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు ఒక టూల్ మీదే చేస్తారు ఎవరైనా. అన్ని టూల్స్ ని మనం హ్యాండిల్ చేయలేం కదా, ఎవరు ఇవ్వరు అలాగా, రైట్? సో ఇంకోటి కానీ తెలిసి ఏంటంటే, ఉండాలి అని అంటారు కదా సార్. ఎస్, అందుకే ట్రైనింగ్ అయినప్పుడు మాత్రం మనం ఓవరాల్ గా అన్ని టూల్స్ ఉమ్, నేర్చుకుంటాం, రైట్? సో ఉమ్, ఇప్పుడు మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు యూస్ చేసే టెక్నాలజీస్ కి అడాప్ట్ అవ్వాలన్నమాట, రైట్? ఉహుం, అంటే కంపెనీకి రిలేటెడ్ గా ఏదైతే వర్క్స్ ఉన్నాయో దానికి రిలేటెడ్ గా మనం అడాప్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఏ టెక్నాలజీ నేర్చుకోమంటే అప్పుడు కంపల్సరీ నేర్చుకోవాలి, తప్పదు, రైట్? అది ఉమ్, కంపెనీ మరి వాళ్ళు బట్టి ఉంటుంది అనమాట. ఉహుం, అప్పుడు రాని సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు చాలా మంది. ఉమ్. యా, ఆబ్వియస్ గా ఇప్పుడు వాళ్ళు డెవ్సెకాప్స్ నేర్చుకోవాలంటే డెవ్సెకాప్స్ నేర్చుకోవాల్సింది అంతే కదా కంపల్సరీ సార్. నేర్చుకోవాలి. అంతే సార్, నిజంగా. Right. ఉమ్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అంటే అంటే కంపల్సరీ. వాళ్ళు మాకు అంటే ట్రైనింగ్ ఇస్తారు. మిమ్మల్ని హైర్ చేసుకుంది దాని గురించి కాదు కదా వాళ్ళు. అవును, డెవాప్స్ మీద. డెవాప్స్ మీద అంటే హైర్ వాళ్ళకి చేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ప్రాజెక్ట్ దీని మీద అయిపోయింది, మళ్ళీ ప్రాజెక్ట్ డెవ్సెకాప్స్ మీద వచ్చింది. మేము ఉమ్, డెవ్సెకాప్స్ వాళ్ళకి మేము మైగ్రేట్ అవుతున్నాము ఉమ్, అని అంటారు కదా సార్ వాళ్ళు. ఉమ్, ఉమ్, ఉమ్. అలా అప్పుడు మేము డెవ్సెకాప్స్ మీద ట్రైనింగ్ తీసుకోవాలి మళ్ళీ ఎట్లయినా. ఇప్పుడు అంతే కదా. మీరు డివాప్స్ నేర్చుకున్నారు కదా సార్. ఆ, ఇప్పుడు డివాప్స్ ట్రైనింగ్ అయిపోయింది అనుకోండి, మీరు ఇంకా ట్రైనింగ్ ఏం తీసుకోకలేదు ఎక్కడ కూడా. మీ ఓన్ గా మీరు డెవసెకాప్స్ ని మీరు నేర్చుకోవచ్చు. ఆహా, ఓన్ గా నేర్చుకోవచ్చా? ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద టూల్స్ మనం కవర్ చేసేస్తున్నాం. ఆడేం చెప్తాడు, ఉమ్. డెవసెకాప్స్ లో సెక్యూరిటీ రిలేటెడ్ పార్టే నేర్పిస్తాడు అనమాట. అంటే 70% ఉహుం. సేమ్ ఉంటుంది అక్కడెక్కడ. ఓకే, డెవాప్స్ లో డెవ్సెకాప్స్ లో. ఆ, ఉమ్, సో ఇంకా రిమైనింగ్ అంతా కూడా సెక్యూరిటీ రిలేటెడ్ గా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉమ్, నేర్పిస్తారు అనమాట. ఇంకా దానికి సంబంధించిన ఆటోమేషన్స్ అవి ఉంటాయి కదా. ఉహుం. ఇప్పుడు ఒకవేళ ఏఎంఎల్ వచ్చినా ఇవి డెవాప్స్ ఇలానే ఉంటుంది, డెవ్సెకాప్స్. ఉంటుంది సార్, అదేం కాదు. దానికేమి ఆ, ఎఫెక్ట్ ఏం పడదు కదా. ఇప్పుడు జెవసెకాప్స్ ఏం అది అవ్వదు. డిఫరెంట్ పార్ట్, ఇది దాంట్లో డిఫరెంట్ పార్ట్ ఏమైనా అంటారు. ఏఐ రిలేటెడ్ ఫీచర్స్ రావచ్చు తప్ప దానికి ఉమ్, సంబంధించింది ఏం కాదు సార్. ఏఐ అన్ని రీప్లేస్ చేయలేదు సార్, అదే చెప్తున్నాను నేను మీకు. అదే అదే. ఇప్పటికీ రీప్లేస్ చేయండి, ఎప్పుడో AWS ఎజూర్ అవన్నీ ఎగిరిపోవాలి. అసలు ఏఐ ఉన్నదే వీటి మీద. ఉమ్, ఏఐ ఎక్కడుంది సార్? ఏఐ మన మీదే ఉంది. అంటే AWS ఎజూర్ మీదే ఉంది, సర్వర్స్ మీదే కదా సార్ ఏఐ ఉంది. ఏఐ సర్వర్ లేకపోతే ఏఐ ఎక్కడి నుంచి వస్తుంది? అదే. రైట్. అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు బయట ఎలా ఉందంటే అవునవును. చాలా ఎన్విరాన్మెంట్ మంది అంతా ఆ, ఇప్పుడు డెవాప్స్ నేను ఇవి వీటి మీద. అదే అబ్జర్వ్ చేస్తున్నాను సార్. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ మధ్య అబ్జర్వ్ చేస్తుంటే అంటే ఏ మనం తెలుసుకుంటున్నాము కొంత వీటికి, అవును, కానీ అవును. బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే తెలిసి తెలియని వాళ్ళు ఇవన్నీ ఆ, పోతాయంట, ఓన్లీ ఏఐ ఒక్కటే ఉంటదంట, ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా నేను కూడా. ఏంటి, అందరూ ఏఐ ఎవరిని ఎంఎల్ఏ పట్టుకున్నా సరే ఉంటదంట. అంది ఆ, పోతాయంట. ఏ ఎమ్మెల్యే అసలు నేను ఒకటే అడిగా మొన్న, సెకండ్ డే ఫస్ట్ డే ఎవరో ఒక అతను ఉమ్, ఇలాగే నాకు ఇలాగే క్లాస్ చెప్తున్నప్పుడు అంటే నేను లైవ్ లో చూపించాను కూడా. మీరు ఉమ్, జాబ్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని జాబ్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ క్లౌడ్ జాబ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి లైవ్ లో కూడా చూపించాను నేను. సో మీరు ఇంకోటి కూడా చెక్ చేయొచ్చు. ఏంటి అంటే ప్రోగ్రామర్స్ కి ఎక్కువ శాలరీ వస్తుందా, క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళకి ఎక్కువ శాలరీ ఉందా అని చెప్పి. ఆబ్వియస్లీ ఉమ్, క్లౌడే ఉంటుంది. మీరు ఏ ఏ అయినా అడగండి కావాలంటే. ఉమ్. ఇప్పుడు నేను చెప్పానని కాదు, మీకే మీరు వెరిఫికేషన్ చేసుకుంటే ఆ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, రైట్? ఇప్పుడు ఆబ్వియస్లీ C++ మీద కూడా జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇంకా. ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే గేమ్స్ డెవలప్మెంట్ ఇవి వాటిలో ఎంబెడెడ్ సిస్టమ్స్. యూస్ చేస్తారు కదా సార్.
అవును. అలాగని చెప్పి ఒకటి సార్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్స్ పోతాయి అంటే వాళ్ళకి ఏం పోవు. వాళ్ళకి హ్మ్. ఎప్పుడు పోతాయి అంటే ఏ యూస్ చేసుకోవడం రాకపోతాయి. ఏ యూస్ హ్మ్. చేసుకొని ఎవరైతే వర్క్ చేస్తున్నారో అది ఎనీ సబ్జెక్ట్ ఇట్ మైట్ బి, హ్మ్. వాళ్ళకి జాబ్స్ అనేవి సెక్యూర్ గానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏఐని ఇన్వాల్వ్ చేస్తున్నారు వాళ్ళ వర్క్ లో కాబట్టి. ఎవరైతే ఏఐని వాళ్ళ వర్క్ లో యూస్ చేసుకోవడం రాదో వాళ్ళకి జాబ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. ఓకే. రైట్. ఓకే, సో కెన్ ఐ ఎండ్ ది సెషన్ గైస్, ఆల్ ఆఫ్ యూ? దిలీప్, ప్రణవ్, రాకేష్ గారు. ఓకే. రైట్, రాజేష్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్ దిలీప్, థ్యాంక్ యూ ఆల్.